హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఓవెన్ ఇవేవి లేకుండా చాలా హెల్తీగా, టేస్టీగా రాగి బిస్కెట్స్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవైతే అచ్చం బేకరీ స్టైల్లో చాలా బాగా వస్తాయండి. బేకరీలో అయితే ఎలా ఉంటాయో క్రిస్పీగా, అంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి బిస్కెట్స్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త మరిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల రాగి పిండి యాడ్ చేసుకోవాలి. రాగి పిండి వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. అలా లైట్గా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల బిస్కెట్స్ అనేవి మంచి రుచిగా వస్తాయి. నెయ్యిని మధ్య మధ్యలో మీకు నెయ్యి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ రాగి పిండి కొంచెం ఒక 15 నిమిషాల పాటు వేయించుకోండి. ఎంత బాగా వేగితే బిస్కెట్స్ అనేవి అంత టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ పిండి అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి మనం రాగి పిండి బిస్కెట్స్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 మంత్ వరకు ఫ్రెష్గా చాలా బాగుంటాయి. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఏవైనా అడిగినప్పుడు బిస్కెట్స్ ఇవి ఇవ్వచ్చు అనమాట. ఈ రాగి పిండి బిస్కెట్స్ హెల్త్కి చాలా మంచిది, చాలా హెల్తీ కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పిండి ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1½ కప్పు వరకు బెల్లం పౌడర్ తీసుకోవాలి. బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బెల్లం పౌడర్కి బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చు. హెల్తీగా చేసుకోవడానికి నేను ఇక్కడ బెల్లం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం పిండి ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో బెల్లాన్ని తీసుకోకూడదు. పావు వంతు వరకు తగ్గించుకోండి. అంటే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా బెల్లం పౌడర్ తగ్గించుకొని వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా చాలా బాగా వస్తాయి. అంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇప్పుడు ఆ బెల్లం పౌడర్ అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేవి ఒకేసారి వేసేకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే బాగా కలుస్తుందండి. మనకి పిండి అనేది మరీ గట్టిగా రాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి. మనకి బిస్కెట్స్ వచ్చేలాగా ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిస్కెట్స్ ఎందులో చేయాలనుకుంటున్నామో అందులోకి, అంటే ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులోకి బటర్ పేపర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ గిన్నె తీసుకున్నాను. అందులోకి బటర్ పేపరు వేసుకొని పిండి ముద్దని మనం ముందు కలిపి ఉంచుకున్న పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. చేత్తో ఒత్తుకుంటూ ఇలా పెట్టేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిస్కెట్స్ అని మరీ పల్చగా చేసేయకుండా కొంచెం కుకీస్ మోడల్స్లో చేసుకోవాలన్నమాట. అంటే మనకు బేకరీలో అమ్ముతారు కదా కుకీస్, ఆ మోడల్లో చేసుకొని ప్లేట్ అంతా సర్దేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనమాట. అంత ప్లేట్ అంతా కూడా అలా పెట్టేసుకున్న తర్వాత దానిపైన పైనుంచి నేను ఇక్కడ బాదం ఉన్నది, బాదంని 2 ముక్కలుగా కట్ చేసుకొని పైనుంచి డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు బాదం ప్లేస్లో జీడిపప్పు అయినా ఏదైనా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పైనుంచి డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని పైనుంచి స్టాండ్ పెట్టుకుంటాను. సాల్ట్ పైన సాల్ట్ లేకుండా చేసుకోవాలి. సాల్ట్ వేయకుండా డైరెక్ట్గా స్టాండ్ అయినా పెట్టుకొని మీరు కుక్ చేసుకోవచ్చు. ఇలా స్టాండ్ పెట్టుకున్నారంటే బాగా కుక్ అవుతాయి అన్నమాట, బాగా ఉడికిపోతాయి, బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఓవెన్ లేనప్పుడు ఇలాగా సాల్ట్ వేసుకొని పైనుంచి స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 30 మినిట్స్కి నాకు బాగా కుక్ అయిపోయి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. పేపర్కి స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయండి. చాలా ఈజీగా అయిపోయిందనమాట. చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో రాగి కుకీస్ని ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి. అలాగే హెల్దీ కూడాని, రాగి పిండితోటి హెల్దీగా బిస్కెట్స్ని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి.
చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. నేను ఇవేమో బటర్ పేపర్ వేయకుండా డైరెక్ట్గా సెకండ్ టైం పెట్టేశాను. ఇవి కూడా బాగా కుక్ అయిపోయి. బటర్ పేపర్ లేకుండా డైరెక్ట్గా పెట్టాలి ఉడికించుకోవాలనుకుంటే నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి దానిపైన బిస్కెట్స్ అనేవి పెట్టి ఉడికించుకోండి. రాగి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.